పాస్ట్ గురించి పార్ట్నర్కి అన్నీ చెప్పాలా వద్దా? ఈ విషయం గురించి ప్రతి రిలేషన్లో ఎప్పుడో ఒకప్పుడు క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే పాస్ట్ గురించి చెప్పాలా వద్దా అనే క్వశ్చన్ కంటే కూడా ఆ విషయం ఇప్పుడు ప్రెజెంట్లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా మన మీద అనేదే చాలా ఇంపార్టెంట్. పార్ట్నర్ ట్రస్ట్ని దెబ్బతీసే విషయాలు, మన ఫ్యూచర్ మీద ప్రభావం చూపించే విషయాలు, తర్వాత తెలిసి బాధపడే విషయాలు, ఇలాంటివి మాత్రం ఆనెస్ట్గా చెప్పేయడం మంచిది. కానీ ప్రతి చిన్న మెమరీని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రేమంటే గతాన్ని జడ్జ్ చేయడం కాదు, తన ప్రెజెంట్ని అర్థం చేసుకోవడం. మనిషి విలువ వాళ్ళ గతంతో కాదు, వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ మనల్ని ఎలా ప్రేమిస్తున్నారు, ఎలా గౌరవిస్తున్నారు అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. మన పాస్ట్ గురించి హానెస్ట్గా ప్రతిదీ చెప్పాలి, కానీ అన్నెసరీ పెయిన్ ఉండకూడదు. అండర్స్టాండింగ్గా ఉండాలి, కానీ ఓవర్ థింకింగ్ ఉండకూడదు. పాస్ట్ గురించి పార్ట్నర్కి అన్నీ చెప్పాలా వద్దా? ఈ విషయం గురించి ప్రతి రిలేషన్లో ఎప్పుడో ఒకప్పుడు క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే పాస్ట్ గురించి చెప్పాలా వద్దా అనే క్వశ్చన్ కంటే కూడా ఆ విషయం ఇప్పుడు ప్రెజెంట్లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా మన మీద అనేదే చాలా ఇంపార్టెంట్. పార్ట్నర్ ట్రస్ట్ని దెబ్బతీసే విషయాలు, మన ఫ్యూచర్ మీద ప్రభావం చూపించే విషయాలు, తర్వాత తెలిసి బాధపడే విషయాలు, ఇలాంటివి మాత్రం ఆనెస్ట్గా చెప్పేయడం మంచిది. కానీ ప్రతి చిన్న మెమరీని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రేమంటే గతాన్ని జడ్జ్ చేయడం కాదు, తన ప్రెజెంట్ని అర్థం చేసుకోవడం. మనిషి విలువ వాళ్ళ గతంతో కాదు, వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ మనల్ని ఎలా ప్రేమిస్తున్నారు, ఎలా గౌరవిస్తున్నారు అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. మన పాస్ట్ గురించి హానెస్ట్గా ప్రతిదీ చెప్పాలి, కానీ అన్నెసరీ పెయిన్ ఉండకూడదు. అండర్స్టాండింగ్గా ఉండాలి, కానీ ఓవర్ థింకింగ్ ఉండకూడదు.